హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే చేకోడీలు, పుట్నాలు అండ్ అటుకులతో ఒక మంచి క్రిస్పీ స్నాక్ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా చాలా బాగుంటాయి ఈ చేకోడీలు అనేది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఒక హాఫ్ కప్పు ఇక్కడ పుట్నాలు తీసుకుంటున్నాను, అలాగే ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి రెండింటిని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. అటుకులు మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని జల్లించుకోవాలి. కొంచెం దొడ్డు రవ్వలాగా వచ్చింది, పడేసేయాలి. తర్వాత ఇందులోకి 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండిని కూడా ఈ విధంగా బాగా జల్లించుకోవాలి. దొడ్డు రవ్వలాగా వచ్చింది, పక్కన పడేసేయాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి జల్లించుకున్న పిండిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పుట్టాలది అలాగే బియ్య పిండిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఓకే, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలి. ఆయిల్ తీసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూ వేయించేసుకోవాలి. కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, మాడిపోతుంది. మరొక వైపుకి ఒక బౌల్లో 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. రైస్ ఫ్లోర్ ఎంత తీసుకున్నామో అంతే వాటర్ తీసేసుకోవాలి. అన్నీ అనేది మంచి స్మెల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కారం అనేది. తర్వాత ఇందులోకి నువ్వులు తీసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వాము తీసుకున్నాను. కొంచెం క్రష్ చేసి తీసుకోవాలి వామ్ని. తర్వాత ఇందులోకి వేడి వాటర్ తీసుకోవాలి. ఇందులో వాటర్ తీసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. వేడిగా ఉంది కాబట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. వాటర్ అనేది సరిపోకపోతే కొంచెం వాటర్ చల్లుతూ ఒక ఇదలాగా కలిపేసుకోవాలి. బాగా మంచిగా కలిపేసుకోవాలి. పిండి అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. పిండి అనేది ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉంటేనే చెకోడీలు అనేవి మంచిగా వస్తాయి. తర్వాత వీటిని ఇన్స్టెంట్గానే ఈ విధంగా తాల్చుకోవాలి. లేదు అంటే మడుగుల పావు ఉంటుంది కదా, ఆ పావుతో కూడా చేసేసుకోవచ్చు. అదే జంతికల గుట్టంతో చేసుకుంటే ఇంక ఈజీగా వస్తుంది. లేదంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫింగర్కి ఈ విధంగా చుట్టుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా తాల్చుకుంటూ ఫింగర్కి చుట్టేస్తే సరిపోతుంది. అన్నీ చేయడం అయిపోయింది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చేకోడీలను చాలా ఫాస్ట్గా ఈ విధంగా ఆయిల్లోకి యాడ్ చేస్తూ ఉండాలి. 2 నిమిషాలు అస్సలు కదపకూడదు చేకోడీలు వేసిన తర్వాత. ఒకవేళ కదిపితే చేకోడీలు అనేవి విరిగిపోతాయి కాబట్టి అస్సలు కదపకూడదు. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా తిప్పాలి. 2 వైపులా మంచిగా తిప్పుతూ కాల్చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఆర్ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. ఈ విధంగా నురుగు అనేది తగ్గిపోయింది కదా. నురుగు అనేది తగ్గిపోయాక గోల్డెన్ కలర్లో ఉన్న చేకోడీలను తీసేసుకోవాలి. ఆయిల్ నుండి తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఈ విధంగా జల్లిగంటలో పెట్టేసుకోవాలి. చేకోడీలన్నీ తీసుకున్న తర్వాత ఈ జల్లిగంటను ఒక సైడ్కు ఆయిల్లో పెట్టేసాలి. ఆయిల్ అనేది వడిచిపోతుంది. ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ చేకోడీలు అన్నింటినీ
చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ బాగుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. చెకోడీలు అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇలా ఒకసారి చెకోడీలన్నీ చల్లారిపోయాక ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు హ్యాపీగా తినేయచ్చు. చాలా సింపుల్ కదా చేసుకోవడం కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోర్ చేసేసి